ఉలవచారు బిర్యానీ అని పెట్టి ఇదేంటి వేరే వేరేగా బగారా అన్నము ఇంకా ఉలవచారు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునవును. బిర్యానీ అనే పేరు బాగుంది కదా కాంబినేషన్, అందుకే అలా పెట్టాను. ఆంధ్రాలో పలావ్ అంటారు, తెలంగాణలో బగారా అన్నం అంటారు, తెలిసిందే కదా. నార్మల్ ప్లెయిన్ రైస్తో తినే కన్నా ఇలా జీరా రైస్ కానీ బగారా రైస్తో కానీ తింటే ఉలవచారు టేస్ట్ డబల్ అవుతుంది. టేస్ట్ ఎలాగో బాగుంటుంది, కానీ దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో ముందు మనం తెలుసుకున్నాక రెసిపీ చూసి మీరే చేసుకుంటారు. అంటే తెలుసుకుందాం. ప్రోటీన్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన పోషకాలు దీంట్లో ఉంటాయి ఉలవలో. అంతేకాకుండా బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అంటే డైజెషన్ బాగా అవుతుంది, కిడ్నీలో రాళ్ళు కరిగిస్తుంది. రెగ్యులర్గా ఉలవలు తీసుకోవడం వల్ల మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో దీంట్లో ఉండే బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఉలవలు అంటే వేరుకోవాలన్నమాట. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, కనపడవు. ఆ ఉలవలను క్లీన్ చేసుకున్న తర్వాత బాగా ఒక 4-5 టైమ్స్ వాష్ చేయాలి. అలా వాష్ చేసిన ఉలవల్ని ఓవర్ నైట్ నానాలి. ఒక 8 to 10 hours అయినా నానాలి. మనకి ఎంతైతే ఉడకబెట్టుకొని చారు క్వాంటిటీ కావాలో అన్ని వాటర్తోనే నానబెట్టుకోవాలి. ఆ వాటర్తోనే ఉలవలు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి కుక్కర్లో వేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్స్ రావాలి. బాగా మెత్తగా ఉడకాలి. అది మనము మెదిపితే మెదగదు, కాబట్టి మిక్సీలో పెట్టుకోవాలి. పెట్టేటప్పుడే నేనైతే చింతపండు రసం వేయకుండా చింతపండు, ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ చేసుకున్నాను. అలా పేస్ట్ చేసుకొని ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటరు ఆ పేస్ట్ని మనకి చారు కావాల్సినంత థిక్ క్వాంటిటీ లాగా కలిపేసుకున్న, బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నా. తాలింపుకి ఏమేమి కావాలో ఆల్రెడీ ప్లేట్ చూపించాను కదా. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాను. తర్వాత టమాటా ప్యూరీ, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆవాలు ఉంటే ఎండుమిర్చి వేయచ్చు, నా దగ్గర అప్పుడు లేదు. ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగనివ్వాలి. ఎర్రగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగినాక మనం దంచి పెట్టుకున్నదైనా మిక్సీకి వేసిందైనా ఏదైనా పర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిచ్చాలి. వేగిన తర్వాత టమాటా పేస్ట్, ఎందుకంటే నేను టమాటా ముక్కలుగా వేస్తే మధ్యలో వస్తుంది, బాగోదని ఇలా పేస్ట్ చేసి వేసాను. టమాటా పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా, పచ్చి స్మెల్ అంతా పోతుంది. మనకు ఆయిల్ పైకి వచ్చేటప్పుడు దీంట్లో ఇప్పుడే మెయిన్ మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు. ఇంకా ఉప్పు ఇందాక ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెం వేసాను, ఆల్రెడీ 2 times వేసాను కదా. గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంకా ఇంగువ, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం మూత పెట్టుకొని ఆయిల్ బాగా తేలిద్ది కదా, అప్పుడు పర్ఫెక్ట్గా పచ్చి స్మెల్ పోయి మసాలాలంతా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందాక మిక్సీ పెట్టి ఉడకబెట్టిన వాటర్ కలిపాను కదా ఉలవచారు, ఆ ఉలవచారు వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి మూత పెట్టి మరగనిద్దాము. ఇలా మరిగేటప్పుడు చూశారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేస్తే టేస్ట్ డబల్ అవుతుంది. బెల్లము ఇంకా కొత్తిమీర వేసి ఒక 2 minutes మరగనిచ్చాను. ఎందుకంటే తాలింపు పెట్టినాక ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి ఉలవచారు మరగనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి స్మెల్ అనేది ఉండదు ఎంత చేసినా. ఇలా మరిగిన తర్వాత దీనిని ప్లెయిన్ రైస్లో కన్నా కూడా మనము ఇలా బగారా అన్నం కానీ బిర్యానీ కానీ జీరా రైస్ చేసుకొని దాంట్లో కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రోటీస్, డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకున్నా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.